కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. గడిచిన కాలంలో దేవుడు తన యొక్క సజీవమైన రక్షకుడిగా నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాశీ దాచి భద్రపరిచిన దేవునికి ఎన్ని స్తోత్రాలు చెల్లించుకున్నా ఆయన రుణం నేను తీర్చుకోలేను. నా భక్తి గురించి ప్రార్థించిన రీతిగా దేవుడు మా విషయంలో అద్భుతమే జరిగించారు. సంఘం ప్రార్థించగా ఎన్నో ఆసక్తితో ప్రార్థించారు. నిజంగా నా సంఘం నా కుటుంబం కోసం ఎన్నో అద్భుతాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది కదా. అదే రీతిగా మేము శనివారం హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తే శనివారం మేము వెళ్తామని సంఘమంతా శ్రీదేవాలయం దగ్గర ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా ఈ గురించి ప్రార్థన చేశారు. అయితే శనివారం మేము ఫోన్ చేస్తే శనివారం రావట్లేదని సోమవారం మంగళవారం బుధవారం 3 రోజుల్లో ఉంటారని అన్నప్పుడు మంగళవారం వెళ్ళాం. మీకు చెప్పాను దాని సహాయం కోసం ప్రార్థన చేయండి, నా చేతిలో అయితే ₹1 లేదని. విశ్వాసంతోనే బ్రతకడం దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షల్లో మనం గెలవాలి కదా. అలాగే ఒకటే ప్రార్థన, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట సాధ్యం కదా ప్రభువా, నేను విశ్వాసంతోనే ప్రార్థిస్తున్నాను, చాలా ధైర్యంగా కూడా నిన్ను బట్టే నాకు ధైర్యం కలిగి ఉన్నానని ప్రార్థించాను. అదే వెళ్ళా కార్డు పోయడానికి మాత్రమే ఉన్నాయి ఒక 500 నా చేతిలో. విశ్వాసంతోనే వెళ్ళిపోయాను. చాలా మంది చెప్తారు కానీ డబ్బులు చూసుకొని ప్రార్థన చేయమని చెప్తారు, కానీ అలా నేను అడగలేదు. ఎందుకంటే 6 months నుంచి ఒక 7-8 నెలల నుంచి చూస్తున్నారు. ఈయన ఒక 2 నెలలు అయితే పాపం కష్టపడగలిగారు. అక్కడి నుంచి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇంకా మానేశారు. తర్వాత ఇంకొకటి విశ్వాసంతో దేవుని ప్రతిరోజు ఏ రోజు కావాల్సిన సహాయం ఆ రోజు ఈ ప్రభువా చాలు, ఇంకేం అక్కర్లేదని కోరుకున్నాను దేవుడిని. అదొకటే దేవుని పట్టుకొని వెళ్ళాను. అంటే అక్కడ కార్డు పోసి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు స్టాండ్ తీయాలి కదమ్మా అని అన్నారు. అవునండి అని చెప్పినప్పుడు స్టంట్ తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా, దాంట్లో స్టోన్ కూడా తీయాలి, దానికోసమే కదా మనం లాంగ్ టర్మ్ స్టంట్ వేసాము అనేసి అన్నప్పుడు ఎంత అవుతుందండి అని అంటే ఒక 60,000 చూసుకున్నాను అన్నారు. టెస్ట్లతో కలిపి 10,000 70,000తో 70,000 చూసుకోండి అన్నారు. ఆయన చెప్పడం చాలా ఈజీగా చెప్పేశారు, కానీ నా దగ్గర ఎంత ఉన్నాయి, ఒక 500 పెట్టి మాత్రమే కార్డు ఉపయోగించాను. సర్లేని మందుల ద్వారా ఏమన్నా కలుగుతుందేమో చూడంటే, రాళ్ళు ఎలా కలుగుతాయమ్మా, రాళ్ళు కరగవు, అసలు ఇంపాసిబుల్, కరిగే అవకాశం లేదు అని అనేసి అన్నారు. నేను అడిగాను మెడిసిన్ ద్వారా ఒక నెల చూడండి అని అంటే, స్టంట్ అయితే తీసేయను, స్టంట్ తీస్తే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు ప్రార్థించాము. బయటకు వచ్చేసిన తర్వాత ఒకటే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా నేనైతే వచ్చేసాను, వచ్చిన డబ్బులు కూడా చూసుకోలేదు, సరే ఇక్కడ దానికి డబుల్ అవుతున్నాయి, స్టంట్కి డబుల్ అవుతున్నాయి,